కాకినాడ జిల్లా తుని ఫారెస్ట్లో మిస్ అయిన జాహ్నవి ఆ పాప ఇంతవరకు కూడా దొరకలేదు. ఇప్పటికి 8 రోజులైంది. పోయిన శనివారం 11 గంటల టైంలో మిస్ అయింది. పోలీసులు ఇంత కష్టపడి వెతుకుతున్నా సరే ఆ పాప జాడ కనిపెట్టలేకపోతున్నారు. వాళ్ళ నాన్న కూడా ఆ రోజున సీసీ ఫుటేజ్లో బండి మీద వచ్చిన ఇంకొక వ్యక్తి ఉన్నారు కదా, ఆ పాపని మధ్యలో కూర్చోబెట్టుకుని, అయితే అతనితోటి నిన్న మీడియా వాళ్ళు మాట్లాడితే అతను ఏమని చెప్తున్నారంటే, ఆ పాప మా వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చిందండి, మేము అక్కడ చెట్టు కింద మాట్లాడుకుంటున్నాం మా సార్ వాళ్ళతోటి, మళ్ళీ ఆ పాపను వెనక్కి తిరిగి తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపాము. ఆ పాప ఒంటి మీద జుబ్బా తప్ప కింద చెడ్డీ కూడా లేదు. పాప అలా ఒట్టిగానే ఉంది, కాలికి పట్టీలు ఉన్నాయి. ఎవరో అక్కడ చేలో చూసిన వాళ్ళు ఒంటి మీద బట్టలు ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ మేము ఇంటి దగ్గర దిగపెట్టినప్పుడు మాత్రం ఆ పాప ఒంటి మీద జుబ్బా ఒకటే ఉంది, కింద చెడ్డీ మాత్రం లేదు అని అతను స్పష్టంగా చెప్పాడు. అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, చిన్నపిల్లలకి ఇప్పుడు బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి వేసవకాలం ఒంటి మీద బట్టలు లేకపోయినా పర్లేదు, చాలా హాయిగా ఉంటుందిలే, గాలాడుతుందన్న ఉద్దేశంతో పిల్లలు ఒంటి మీద బట్టలు వేయడం మానేస్తారు. చూడండి, మగపిల్లలైనా ఆడపిల్లలైనా సరే ఖచ్చితంగా ఒంటి మీద చెడ్డీ, ఒంటి మీద బనీను, కాటన్వి చక్కగా వేసి పిల్లల్ని అలా వదిలేస్తే ఆడుకుంటారు. అంతేగాని కింద వేసి పైన వదిలేసి ఏంటంటే ఈ రోజుల్లో చిన్నపిల్లల మీద ఎలాంటి ఘోరాలు చూస్తున్నాం. ఎవడ చూపు ఎలా ఉంటుందో తెలీదు, ఎవడు ఎప్పుడు ఇంటికి వస్తాడో తెలీదు. మన చుట్టూ ఉన్న వాళ్ళే, మన సొంత వాళ్ళే, మన బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళు చూసే చూపుని మనం గమనించలేము. కాబట్టి ఇంట్లో చంటి పిల్లలు ఉన్నారంటే చక్కగా ఒంటి నిండా బట్టలు వేయండి. ఇప్పుడు వాళ్ళ కోసం కాకపోయినా సరే ఏ పురుగు పుట్టరో కుట్టే అనుకోండి, ఆ పిల్లల పరిస్థితి ఏంటి? చలి పల్లెటూరులో ఉన్న వాళ్ళు అంతే, పిల్లల్ని అలా గాలికి వదిలేస్తారు, కింద చెడ్డీ కూడా వేరు. ఎంతమంది చూస్తారండి? ఆ చిన్నపిల్లలే కదా, ఎందుకులే అని ఇలా నిర్లక్ష్యంగా మాత్రం ఉండకండి. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, పసిపిల్లలను కూడా వదులుతున్నారా? అదంతా జరిగింది ఒక 20 నిమిషాలు అరగంట మధ్యలోనే జరిగింది. మరి ఇతను చెప్పేది కరెక్టా, అతను చెప్పేది కరెక్టా? సీసీ ఫుటేజ్లో చూస్తుంటే ఆ పాప ఒంటి మీద జుబ్బా ఉన్నట్టు కనబడుతుంది, కానీ కింద ఏ ప్యాంట్ కానీ ఒక నిక్కర్ కానీ అలాంటివి ఏమీ కూడా కనిపించట్లేదు. ఏది ఏమైనా కానండి, ఇప్పటికి 8 రోజులైందని అంటే మరి పాపను ఎవరన్నా ఎత్తుకు వెళ్ళారా, లేకపోతే జంతువులు ఏమన్నా చేసాయా, ఆ పాప చెట్లలో తుప్పల్లో ఎక్కడన్నా స్రోహ తప్పి కోల్పోయిందా ఏంటనేది కూడా ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. చాలా మిస్టరీగా ఉంది. తండ్రులంటే బిజీగా ఉంటారు, వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, పనులకు వెళ్ళిపోతారు. ఇంట్లో ఉన్న తల్లులు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. 2 పిల్లలు ఉన్నారు, నేను ఇద్దరిని చూసుకోలేకపోతున్నాను, కష్టం అవుతుందని అనుకున్నప్పుడు ఆ భర్త ఉన్నప్పుడే అన్ని పనులు చేసేసుకోవాలి. చాలామంది చంటి పిల్లలు ఉన్న తల్లులు ఏం చేస్తారంటే, భర్త ఉద్యోగానికి వెళ్ళే లోపలనే అన్ని పనులు చేసేసుకుని, వాళ్ళ స్నానాలు ఇంటి పనులు అన్నీ చేసేసుకొని చక్కగా అప్పుడు తీరిగ్గా కూర్చుని పిల్లల్ని చూసుకుంటారు. అప్పుడు వీళ్ళని పంపిస్తారు. ఎందుకంటే వీళ్ళ ఉద్యోగాలకు వెళ్ళిపోయారు అనుకోండి, కరెక్ట్గా బాత్రూమ్ వెళ్ళే టైంకి ఈ పిల్లలు కయ్యోమని ఏడుస్తూ ఉంటారు. పాకే పిల్లలు అనుకోండి అస్సలు పట్టుకోలేం. కాబట్టి చంటి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నడకొచ్చిన పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు కదా, ఇంటి ముందు ఆడుకుంటున్నారులే, ఈ లోపు 5 నిమిషాల్లో బాత్రూమ్కి వెళ్ళొచ్చేద్దాం, లేదంటే పక్కింట్లోకి వెళ్ళొచ్చేద్దాం, లేదంటే టీవీ చూద్దామని ఒక్క చూపు కనుక మీరు ఇలా మరల్చారు అనుకోండి, పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోతారు ఉంటారు. 10 నిమిషాల్లో పిల్లలు అంత దూరం వెళ్తారా? వెళ్ళలేరని చాలామంది అనుకుంటారు. కానీ ఒక్కసారి మన ఇళ్లలో పిల్లల్ని చూడండి, ఇక్కడ వదిలిపెట్టామనంటే మనం ఇలా చూపు మరల్చేలోపు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లలు అంత దూరం వెళ్ళారని అంటే అది నమ్మశక్యంగా లేకపోయినా సరే కొన్ని విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చూపు అంతా అలా నడిచే పిల్లలు కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు, పసిపిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియదు. ఇప్పుడు నాన్న బయట తీసుకువెళ్తాడు, బండి మీద తీసుకువెళ్తాడు అన్న ఉద్దేశంతో నాన్న వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. మరి తల్లి గమనించుకోవాలి కదా, నేను ఇంకో బిడ్డకి స్నానం చేస్తూ ఉండిపోయాను, చూసుకోలేదు, ఇక్కడే ఉంది కదా అని ఆ అమ్మాయి ఆ రకంగా చెప్తుంది. కానీ ఆ అమ్మాయి మొహంలో కూడా కొంచెం నిర్లక్ష్యం అనేది కనబడుతుంది. ఇక్కడే ఉంటుంది కదా అని నిర్లక్ష్యంగా వదిలేసింది. ఇప్పుడు ఆ తండ్రి వదిలిపెట్టేసి వెళ్ళినా సరే తన పని తాను చేసుకుంటూ ఆ పిల్లని పట్టించుకోకుండా ఉందనంటే అక్కడ కూడా ఆ అమ్మాయి నిర్లక్ష్యం ఖచ్చితంగా కనబడుతుంది. ఇప్పుడు చూసే వాళ్ళందరూ ఏంటంటే తల్లిదండ్రులని అనుమానించడం, తల్లిని బ్యాడ్గా మాట్లాడడం ఇలా అంటున్నారు. కానీ అక్కడ అమ్మాయి తప్పు కనబడలేదు, కానీ నిర్లక్ష్యం కనబడుతుంది. ఇక్కడే ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇలా అలవాటైన ఇల్లు, అలవాటైన ఏరియా, కుక్క ఉంది, ఇంకా ఇంత జరుగుతుందని అమ్మాయి ఎక్కడా కూడా ఊహించుకోలేదు. ఏది ఏమైనా కానండి, చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఒంటి మీద ముందు బట్టలు వేయండి. మీ ఇంటికి వచ్చిన వాళ్ళు స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, వేరే ఏ పనులు చేసేవాళ్ళు అవ్వచ్చు, అక్కడికి వచ్చారనుకోండి, ఆ పిల్ల మీద చూపు పడింది అనుకోండి, ఎవడి చూపు ఎలా ఉంటుందో మనం ఏం కనిపెట్టగలం? ఈ రోజున పసిపిల్లలను కూడా చూస్తున్నారా, ముసలివాళ్ళని వదలట్లేదు, పసిపిల్లల్ని వదలట్లేదు, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. మీరు పల్లెటూరులో ఉన్న మీ చుట్టూ మనుషులు ఎవరూ లేకపోయినా సరే ఏ పురుగో పుట్టరో వచ్చి కొట్టచ్చు, ఏమో ఆ అడవిలోకి ఎవడన్నా రావచ్చు. ఇప్పుడు అవన్నీ జీడి తోటలు అంటున్నారు. ఆ జీడి పిక్కలు ఏరుకోవడానికి, మామిడికాయల కోసమనో ఇంకా దేనికోసమనో ఎవరెవరో బయట వ్యక్తులు వచ్చారనుకోండి, మనకి ఏం తెలుస్తుంది? ఎవడన్నా ఎంత దూరం అని పరిగెట్టుకుని వెళ్ళి చూస్తాం. ఏదైనా సరే ఇంకొక నిమిషానికి ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి పసిపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జరిగిపోయిన తర్వాత నా తప్పేమీ లేదు, నేను ఇలా చూశాను, అలా చూశాను, అక్కడ వదిలిపెట్టాను, ఇలా జరుగుతుందని అనుకోలేదని మనం ఎంత
ఎంత బాధపడినా ఇంకా పోయిన దాన్ని మనం తిరిగి తీసుకురాలేం కదా. కాబట్టి ఉన్నప్పుడే చంటి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పసిపిల్లలు, వాళ్ళకి ఏమీ తెలీదు. ఆ పిల్లలకి ఏం జరిగినా తప్పు మనదే అంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు పట్టించుకోరా చూసుకోరా అని ఇలా తల్లిదండ్రులే అంటారు తప్ప పిల్లల్ని ఎవరు అనరు. ఎందుకంటే నోరు లేని పిల్లలు. ఇప్పుడు కాలేజీకి వెళ్ళి చదువుకునే పిల్లలు కూడా తప్పుడు పనులు చేస్తున్నారు. పిల్లలు తప్పుడు పనులు చేస్తే ఎవరిని అంటున్నారు? అంత పెద్ద పిల్లలు తప్పులు చేసినా సరే తల్లిదండ్రులనే అంటున్నారు. పెంపకం అలా పెంచారు, సరిగ్గా చూసుకోవట్లేదు, పిల్లలు ఏం చేస్తున్నారో గమనించుకోరా, పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో చూసుకోరా, పబ్బులంటూ పార్టీలంటూ ఇలా ఇష్టం వచ్చినట్టు తిరిగితే గాలికి వదిలేశారా మీరు అని చెప్పేసి తల్లిదండ్రులనే నిందిస్తున్నారు. అవునా కాదా చెప్పండి? ప్రేమ పెళ్ళిళ్ళ విషయంలో కూడా పిల్లలు తప్పు చేసినా సరే తల్లిదండ్రులనే అంటున్నారు. పిల్లలు పెద్దవి బాగా చదువుకొని పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చేసే అంతవరకు కూడా బాధ్యత తల్లిదండ్రులదే. ఒక 5 నిమిషాలు ఆ పిల్ల చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళి ఉంటే ఇంత ఘోరం ఈ రోజున జరిగేది కాదు కదా. ఆ కుక్కను కూడా ట్రాక్ చేసి ఆ కుక్క ఎటు వెళ్తుందా పట్టుకుందామని పాపం ఆ ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎవరిని అనుమానించాలో తెలియట్లేదు, ఇప్పుడు ఎవరు చెప్పే మాట నిజమో తెలియట్లేదు, ఎవరిని అనుమానించాలో తెలియట్లేదు. బంధువులు ఎవరన్నా ఇలా చేశారా, లేదంటే కారు విషయంలో గొడవ జరిగింది వాళ్ళు ఎవరన్నా ఇలా చేశారా, ఏంటనేది కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు జనాల మధ్యలో ఏదన్నా జరిగిందనుకోండి, సీసీ కెమెరాలు ఉంటాయి, లేదంటే మనుషుల ప్రవర్తన, మనుషుల కాల్ రికార్డులు ఇలాంటివన్నీ కూడా పట్టుకుంటారు. వీళ్ళు చూస్తేనేమో పామాయిల్ తోటలో ఉన్నారు, చుట్టూ చూస్తే మనుషులు లేరు, పక్కన ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు లేరు, ఒంటరిగా ఉన్నారు, సీసీ కెమెరాలు సరిగ్గా లేవు, ఫోన్ కాల్స్ సరిగ్గా లేవు. అసలు ఇప్పుడు ఎవరిని అనుమానించాలి? కరెక్ట్గా ఈ రోజు శనివారం ఆ పాప తప్పిపోయి 8 రోజులైంది. నిన్న కూడా ఎవరో జాతకాలు అతను సిద్ధాంతం తీసుకొచ్చారు, అతను అంతా చెక్ చేశారు. ఆ పాప ఖచ్చితంగా దొరుకుతుంది, ఆ పాప బతికే ఉంది, 2 రోజుల్లో దొరకచ్చని అతను కూడా చెప్తున్నారు. నిజంగానే అతను నోటి మాట నిజమైందనుకోండి, అందరూ అతనికి నమస్కారం చేసి జేజేలు కొడతారు. ఎందుకంటే కొంతమంది నమ్మేవాళ్ళు ఉంటారు, కొంతమంది నమ్మని వాళ్ళు ఉంటారు. చూద్దాం, భగవంతుడి దయ వల్ల ఆ పాప క్షేమంగా తిరిగి రావాలనే కోరుకుందాం. పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు ఎక్కువగా పిల్లల ఒంటి మీద బట్టలు లేకుండా అలా గాలికి వదిలేస్తూ ఉంటారు. పిల్లల ఒంటి నిండా బట్టలు వేయండి, ఎవడ చూపు ఎలా ఉంటుందో మనం చెప్పలేం. ఇలాంటిది ఏదైనా జరిగిందనుకోండి ఏం చేస్తాం చెప్పండి? జరిగిపోయిన తర్వాత ఏడవడం తప్ప మనం చేసేది ఏమన్నా ఉంటుందా? కాబట్టి పిల్లల్ని పెంచుకునే విషయంలో మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏదైనా జరిగిన తర్వాత అదిగో మమ్మల్ని అనుమానిస్తారా, తల్లిని అయ్యుండి నా మీద బ్యాడ్గా రాస్తారా, తమ్నైల్స్ ఇలా పెడతారా, మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు అలా అంటారా అని పాప మా తల్లి బాధపడుతూ చెప్తుంది. కానీ పోలీసులు ముందు తల్లిదండ్రుల దగ్గర నుంచే మొత్తం అనుమానిస్తారు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఏమన్నా గొడవలు ఉన్నాయా, వీళ్ళ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఏమన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా, లేదంటే ఈ పెళ్ళి ఇష్టం లేకుండా ఎవరన్నా చేశారా, వీళ్ళకి ఏమన్నా అక్రమ సంబంధాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా చూస్తారు. మనకి ఎందుకంటే సొసైటీలో ప్రతిరోజు ఇవే కదా జరుగుతున్నాయి. పిల్లలు అడ్డంగా ఉన్నారని పిల్లల్ని లేపేస్తున్నారు. ఎన్ని చూడలేదండి. ఆ ఉద్దేశంతో పోలీసులు ఎంక్వైరీ ముందు కుటుంబ సభ్యుల దగ్గర నుంచే మొదలు పెడతారు, తర్వాత బయట వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆ పాప దొరికి నిజాలు బయటపడ్డాయి అనుకోండి, అప్పుడు ఆ తల్లిదండ్రులను ఎవరు అనరు. వాళ్ళ మీద వచ్చిన నిందలు అనుమానాలు అన్నీ పోతాయి. వారం రోజులైనా ఈ పాప దొరకలేదని అంటే అనుమానాలు చాలా వస్తాయి. కాబట్టి దానికి ఎవరూ కూడా బాధపడక్కర్లేదు. ముందు ఆ పాప క్షేమంగా తిరిగి రావాలని చూసుకోవాలి. తల్లిదండ్రుల మీద కోపాన్ని పసిపిల్లల మీద చూపించకండి. ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే మగపిల్లలైనా ఆడపిల్లలైనా ముందు తల్లులు ఒంటి నిండా బట్టలు వేయండి. ఎండ వేడిగా ఉందని గొడ్డలు విప్పేసి అలా ఆడుకుంటున్నారులే అని మాత్రం నిర్లక్ష్యంగా మాత్రం వదిలేయకండి. నా పిల్లల దగ్గర నుంచి వాళ్ళు పెద్ద అయ్యి పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు కూడా పిల్లల మీద కన్నేసి పెట్టుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.